నా పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను ఫార్మర్ చేస్తున్నా. డిగ్రీ కంప్లీట్ చేసి ఫార్మర్ చేస్తున్నా. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు కదా చంద్రబాబు. ఏమన్నా అకౌంట్లోకి పన్నాయా ఈ మధ్య? నిరుద్యోగ వృత్తి అసలు ఊసే లేదు. ఆయన నిరుద్యోగ వృత్తి ఒకటే కాదు, సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేరడం లేదు. ఫస్ట్లో అయితే ఎంతో 6 నెలల సమయం కొత్త ప్రభుత్వం వచ్చింది చేస్తాడులే అనుకున్నారు అంతా. నెలలు పోతే సంవత్సరం అయితే ఉంది, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సంవత్సరం కాదు, ఇంక 3 సంవత్సరాలు కూడా ఆయన నెరవేర్చాడు ఏ హామీ కూడా. లాస్ట్ ఇంకొక సంవత్సరం ఉన్నట్ల ఏదైనా ఒక 2 హామీలు చేసి అప్పుడు మళ్ళీ నేను సీఎం కావాలని కోరుకునేటట్లు ఆయన కనబడుతున్నాడు. రైతు భరోసా కాదు కదా, ఏ ఒక్క భరోసా కూడా లేదు ఆయన చెప్పిన దాంట్లో. గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే ఆయన చెప్పిన దాన్ని ప్రతి ఒక్కటి క్యాలెండర్ వేసి ప్రతి ఇంటికి పంపించినాడు. ఆ క్యాలెండర్లో చెప్పిన విధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలు అందుతాయని డేట్తో సహా ఆ రోజే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ పడేట్లా ఆయన గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నిరుపేదలకు ఆయన ఎంతో సహాయం చేశాడు. కానీ ఈ ప్రభుత్వం ఏమైపోయిందంటే ఏ ఒక పింఛన్ తప్ప, అది కూడా పింఛన్ ఎవరికంటే ముందు అమలులో ఉన్న పింఛన్లు మాత్రం ఇచ్చాడు. కానీ ఒక్క కొత్త పింఛన్ కూడా 9 నెలల్లో కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. 10 లక్షల పింఛన్లు కాదు, మా ఊర్లోనే దరిదాపు అంటే ఒక 10-15 పింఛన్లు అప్పుడే వెళ్ళిపోయాయి. వాళ్ళు బీద వాళ్ళకి ఏ ఒక్క ఆసర కూడా లేదు. అలాంటి వాళ్ళ పింఛన్లే తీసేశారు. ఇంకా చాలా బాగుండే వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ పింఛన్లు మాత్రం అట్లే పెట్టుకుంటున్నారు అంతే. ప్రతి పాస్బుక్కి 20,000 అన్నాడు కదా, నీకు ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి ఇంట్లో? మాకు ఒక్కటే ఉండేది, ఆ ఒక్కటికే 20,000 ఇచ్చినా చాలు. ఆ 20,000 కూడా ఎప్పుడు వస్తాయంటే 2028లో ఏమన్నా వచ్చేటట్లా కనబడుతుండే. రైతు భరోసా 2028 లాస్ట్లో ఏమన్నా ఇస్తాడు. అప్పుడు ఇస్తాడు. ఏంటికంటే అప్పుడు ఎలక్షన్లు ఉంటాయి కదా. ఇది ఒక సామెత ఉంది, ఏమంటే ఇప్పుడు ఒక రాజు కోడినే జుట్టంతా పీకేసి లాస్ట్లో కొన్ని ఇవేస్తే గింజలు, ఆ గింజలు తినేకి వచ్చినట్లు అట్లా అనుకుంటాడు. అట్లా జనాలు ఏమి పిచ్చివాళ్ళు కాదు, నమ్మిన దానికి ఈయన ఏమి మోసం చేసి ఇచ్చినాడు. అప్పుడే ఆయనేమి స్వతహాగా గెలిలేదు, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మోసం చేసినాడు. మోసపూరితంగా గెలిచిన గెలుపే ఇది. ధైర్యంగా గెలిచిన గెలుపు కాదు, అజెండాగా గెలిచిన గెలుపు కాదు. ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఈరోజు ఓడిపోయిండొచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఓడిపోలేదు, గెలుపు పొందుతూనే ఉన్నాడు ఇప్పటికీ. మహిళలు ఫ్రీ బస్ అని చెప్పినాడు. ఒకవేళ ఫ్రీ బస్ ఇవ్వలేదనుకో, ఆయన అసెంబ్లీలో ఏమని చెప్తున్నాడు అప్పుడే, రాష్ట్రంలో ఫస్ట్ హామీ ఇచ్చేసారి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మహిళలు, ఫ్రీ బస్సు ఉచిత బస్సు అని చెప్పినారు మహిళలకి. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినాడు, జిల్లాకు వచ్చినాడు. మళ్ళీ ఏం చేస్తాడు, మండలానికి వస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు, మన ఊరికి వస్తాడు. అట్లా ఏ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చుడు. ఇది మహిళల గురించి. మహిళలనైతే చాలా మహిళలే ఆడదిక్కు ఉంటేనే భవిష్యత్. ఇంటికి ఇల్లాలి దీపం అనే మహాలక్ష్మి అనే, ఇంటికి ఇల్లాలి మహాలక్ష్మి అనే, మహాలక్ష్మిని కాదు వాళ్ళు లక్ష్మే లేకుండా చేసినాడు. లక్ష్మి కళ అనేది ఇంట్లో లేకుండా చేసేసాడు. జగనన్న ప్రభుత్వంలో ఆయన ఒక అమ్మఒడి ఇచ్చాడు. ఆయన చెప్పింది ఏమి, తల్లికి అమ్మఒడి ఇస్తానని చెప్పినాడు. ప్రతి ఒక్క తల్లికి అమ్మఒడి ఇచ్చాడు. ఈయన ఏమని చెప్పినాడు, మేనిఫెస్టోలో ప్రతి ఒక్క బిడ్డకు ఇంట్లో కాదు, నేను అమ్మఒడి గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరికి నీకు 10,000, నీకు 10,000, ముగ్గురానికి 15,000, 45,000 అమ్మ మీకే అని చెప్పినాడు. ఇంకా చేతనైతే ఇంకా కనండి, ఇంకా మళ్ళీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండేది ఏమంటే, మన రాష్ట్ర జనాభా చాలా తక్కువగా ఉంది, ఎక్కువ మందిని కలండి, మీరు కంట ఉండండి, నేను ఇస్తానా అని చెప్తా ఉన్నాడు. రీసెంట్గా చెప్పినాడు. ఈడ ఇద్దరిని కానీ వాళ్ళని పెంచే స్తోమతే లేదు, ఇంకా కనండి 4-5 మందిని కానీ మీరు అప్పుల పాలు చేసుకోండి, మేము రాష్ట్రాన్ని ఇంకా బాగా అప్పుల పాలు చేస్తాము, అమరావతి కట్టము ఏమి కట్టము, ఎక్కడ రాజధాని చెప్తే అక్కడ పోయి అమరావతి ఏమి లేదు. ఇంకా ఆయన ఇంటికేమే 5 ఎకరాలు, ఎన్ని ఎకరాలు, 5 ఎకరాల్లో అప్పుడే శంకుస్థాపన చేసి మీడియాలో పేపర్లో ఏమో రాజధానికి శంకుస్థాపన చేసినట్లు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆయన సొంత ఇంటికి శంకుస్థాపన చేసుకొని రాజధాని ఇంటికి ఒక కిల్లాన్న ఇచ్చినాడా ఇంతవరకు? జగన్ అన్న ఇల్లు ఎట్లున్నాయి పదా చూపిస్తాను. ఆయన రైతులకి ఉచిత బోర్లు వేయించాడు, ఇల్లు ఇచ్చినాడు, ఇంకేమి ఇవ్వాలి చెప్పు. ఆయన జగన్ ప్యాలెస్ కడితే వాళ్ళు ఏం చేసినారు, ఏమిటి కోసం కట్టినారు? జగన్ ప్యాలెస్ కట్టిండేది టూరిజం కోసం కట్టినాడు, ఆయన సొంతంగా ఉండడానికి కాదు కదా కట్టిండేది, టూరిజం కోసం కట్టినాడు ఆయన ప్యాలెస్. ఈయన ఆయన సొంత ఇంటికి కట్టుకుంటున్నాడు. ప్రజలకి ఏమో ఉపయోగం దానివల్ల?